సమ్మర్‌లో కూల్ డ్రింక్స్ అన్నీ పక్కన పెట్టేసి, ఒకసారి ఈ క్రీమీ మ్యాంగో సాగో ట్రై చేసి చూడండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకా ఎవరైనా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన సమ్మర్ స్పెషల్ ఇంగ్రీడియంట్ యూజ్ చేస్తున్నాం, గోంద్ కటీరా. చాలా మందికి ఇది తెలియదు, కానీ సమ్మర్‌లో బాడీ హీట్‌ని న్యాచురల్‌గా తగ్గిస్తుంది. బాడీని కూల్‌గా ఉంచడంతో పాటు డీహైడ్రేషన్‌ని కూడా రెడ్యూస్ చేస్తుంది. ఇప్పుడు మనం 7 నుండి 8 గోంద్ కతీరా పీసెస్‌ని వాటర్‌లో నానబెట్టుకోవాలి. ఇది 6 గంటలు లేదా ఓవర్ నైట్ నానబెట్టుకుంటే జల్లీలా మారుతుంది. ఇప్పుడు క్యాప్ పెట్టి క్లోజ్ చేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మన డిజర్ట్ కి బ్యూటిఫుల్ జెల్లీ టెక్స్చర్ రావడానికి చైనా గ్రాస్ లేదా అగర్ అగర్ యూజ్ చేసుకుంటాం. ఇది నార్మల్ జెల్లీ కన్నా కొంచెం హెల్దీ ఆప్షన్ అని కూడా చెప్పవచ్చు. స్మాల్ పీసెస్ గా కట్ చేసుకుంటే ఫాస్ట్ గా డిజాల్వ్ అవుతుంది. ఇప్పుడు వాటర్ లో యాడ్ చేసి ఒక 10 మినిట్స్ సోక్ చేసుకుందాం. సోక్ అయ్యాక చాలా సాఫ్ట్ గా అయిపోతుంది. అప్పుడు కుకింగ్ కూడా ఈజీ అవుతుంది. ఇప్పుడు కోకోనట్ మిల్క్ ప్రిపేర్ చేసుకుందాం. స్టోర్ లో దొరికే కోకోనట్ మిల్క్ యూజ్ చేయొచ్చు, కానీ ఫ్రెష్ హోమ్ మేడ్ కోకోనట్ మిల్క్ టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటది. సో ఇప్పుడు కోకోనట్ పైన ఉన్న బ్రౌన్ స్కిన్ అనేది తీసేసి స్మాల్ పీసెస్ గా కట్ చేసుకొని మిక్సీ జార్ లో వేసుకొని స్మూత్ గా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత క్లాత్ కానీ హ్యాండ్ కర్చీఫ్ కానీ తీసుకొని వడగట్టుకుంటే క్రీమీ కోకోనట్ మిల్క్ సపరేట్ అవుతుంది. లాస్ట్ లో డ్రై కోకోనట్ వేస్ట్ మాత్రం మిగిలిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని 2 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకుందాం. ముందుగా సోక్ చేసిన అగర్ అగర్ని యాడ్ చేసి కంప్లీట్ గా మెల్ట్ అయ్యే వరకు బాయిల్ చేయాలి. అగర్ అగర్ డిజాల్వ్ అయ్యే లోపు పక్కనే కోకోనట్ మిల్క్ ను కూడా హీట్ చేసుకుందాం. ఒక పొంగు వచ్చే వరకు ఉంచాలి కోకోనట్ మిల్క్ అనేది. ఇప్పుడు డిజాల్వ్ అయిన అగర్ అగర్ వాటర్ ని హాఫ్ పోర్షన్ కోకోనట్ మిల్క్ లో యాడ్ చేసుకోవాలి. మిగిలిన హాఫ్ లో కోకోనట్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాం. ఇలా సపరేట్ గా 2 డిఫరెంట్ జెల్లీ టెక్స్చర్స్ ని ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఫైనల్ డిజర్ట్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఇప్పుడు కోకోనట్ మిల్క్ మిక్చర్ లో కొంచెం షుగర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఈ 2 మిక్చర్స్ ని వడగట్టుకుంటూ బౌల్లో పోసుకోవాలి. వడగడితే సిల్కీ స్మూత్ టెక్స్చర్ వస్తుంది. క్యాప్స్ తో క్లోజ్ చేసి ఫ్రిడ్జ్ లో మినిమం 3 అవర్స్ సెట్ అవ్వనివ్వాలి. ఇప్పుడు నేను ఫ్రిడ్జ్ లో పెట్టి వదిలేస్తున్నాను. ఆఫ్టర్నూన్ తర్వాత ఇది కంటిన్యూ చేస్తున్నాను మిగతా ప్రాసెస్. మనం సగ్గుబియ్యాన్ని ఒక 15 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఈ లోపు జెల్లీస్ ఎంత పర్ఫెక్ట్ గా సెట్ అయినాయో చూసేద్దాం. వావ్, చూడండి జెల్లీ ఎంత పర్ఫెక్ట్ గా సెట్ అయిందో. ఫస్ట్ ఎడ్జెస్ ని కొంచెం లూజ్ చేస్తే ఈజీగా బయటకు వచ్చేస్తుంది. సేమ్ సెకండ్ బాక్స్ కూడా అంతే ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు స్మాల్ క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి. ఈ జెల్లీ పీసెస్ వల్ల డిజర్ట్ చూడడానికి చాలా అట్రాక్టివ్ గా ఉంటుంది. కిడ్స్ కూడా చాలా ఇష్టంగా ఉంటుంది. ఇప్పుడు నానబెట్టిన సగ్గుబియ్యాన్ని వేడి నీళ్ళలో వేసుకొని ఉడకబెట్టుకోవాలి. ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు ఉడకబెట్టుకుంటే పర్ఫెక్ట్ టెక్స్చర్ వస్తుంది. ఇప్పుడు వడగంట సహాయంతో ఎక్స్ట్రా ఉన్న వాటర్ ని కూడా తీసేసేయాలి. ఇప్పుడు మన సాగో రెడీ. ఇప్పుడు మోస్ట్ సాటిస్ఫైయింగ్ స్టెప్, ఫైనల్ మిక్సింగ్. పెద్ద బౌల్ ఒకటి తీసుకొని ముందుగా బాయిల్ చేసుకున్న సగ్గుబియ్యాన్ని యాడ్ చేస్తున్న తర్వాత గోంద్ కతీరా. ఇప్పుడు మనకిష్టమైన టేస్టీ జెల్లీస్ ని కూడా యాడ్ చేసుకుందాం. మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఫ్రెష్ మ్యాంగో పీసెస్ ని యాడ్ చేసుకుందాం. తర్వాత మ్యాంగో జ్యూస్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఒక గ్లాస్ మిల్క్ ని కూడా యాడ్ చేస్తున్నాను. ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేస్తే మ్యాంగో సాగో ఇంకా క్రీమీగా, రిచ్ గా అండ్ రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ తో ఉంటుంది. అందుకే నేను ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేస్తున్నాను. మిల్క్ మేడ్ యాడ్ చేస్తే పర్ఫెక్ట్ స్వీట్నెస్ తో పాటు సూపర్ స్మూత్ అండ్ డెలిషియస్ టేస్ట్ వస్తుంది. ఇప్పుడు అన్ని బాగా మిక్స్ చేసుకుందాం. కొన్ని ఐస్ క్యూబ్స్ యాడ్ చేస్తే సూపర్ చిల్డ్ అండ్ రిఫ్రెషింగ్ గా ఉంటుంది. ఇప్పుడు ఈ మిక్చర్ కొంచెం థిక్ గా ఉంది కాబట్టి ఇంకొంచెం పాలు యాడ్ చేసుకుంటున్నాను. మీరు మీ టేస్ట్ ప్రకారం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఫైనల్ గా సర్వింగ్ గ్లాసెస్ లో పోర్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. సమ్మర్ లో ఇలా చిల్డ్ గా తాగితే బాడీకి కూల్ గా ఉంటుంది అండ్ టేస్ట్ మాత్రం రెస్టారెంట్ స్టైల్ కన్నా తక్కువేముండదు. మీకు ఈ మ్యాంగో సాగో రెసిపీ నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుద్దాం. బాయ్.